తమిళనాడు రాజకీయాలంటే ఇలా ఉంటాయి అని ప్రూవ్ చేస్తోంది ఇప్పుడు విజయ్ కారణంగా. చూస్తున్నారు ఏకంగా ఈ రోజు ఉదయానికి ఏర్పాట్లు చేసుకున్నాడు ప్రమాణ స్వీకారానికి. కానీ పరిస్థితులు మారిపోయాయి, ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. తమిళనాడు రాజకీయ పరిస్థితులపై రియాక్ట్ అయ్యారు గవర్నర్. ఫస్ట్ టైం గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన జారీ అయింది. విజయ్ను లోక్ భవన్కు ఆహ్వానించారు గవర్నర్. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీతో తిరిగి రావాలని కోరారు ఆయన. ఇటు లోక్ భవన్ ముందు విజయ్ మద్దతుదారులు ధర్నాకు దిగారు. విజయ్కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ భవన్ మరి ముఖ్యంగా లోక్ భవన్ నుంచి వచ్చిన ఆ ప్రెస్ రిలీజ్ మీరు చూడడం జరుగుతోంది. తిరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, హానరబుల్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు, has invited Thiru C. Joseph Vijay, President Tamilaga Vetri Kagam today, which means 7/5/2026, to Lok Bhavan, Chennai. During the meeting, the Honorable Governor explained that the requisite majority support in the Tamil Nadu Legislative Assembly, essential for forming the government, has not been established. అంటూ కూడా చెప్పుకొచ్చారు గవర్నర్. ఇప్పుడు ఇదే అంశం మీద రాజకీయ దుమారం రేగుతోంది. మరి ముఖ్యంగా తమిళనాడులో మిగిలిన పార్టీల నుంచి, అంటే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, అఫ్కోర్స్ ఇవి నోరు మెదపవు, మాట్లాడవు. బట్ మిగిలిన పార్టీలు, ఇటు కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు కూడా రియాక్ట్ అవుతున్నారు. గవర్నర్ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకొచ్చారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగే అవకాశం ఉంది? ఇటు విజయ్ మద్దతు ఉందా, మద్దతు కూడగట్టాడా? ఇటు గవర్నర్ ఆహ్వానం వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు? అట్ ద సేమ్ టైం ఏఐడిఎంకే కూడా ఇటు గవర్నర్ కలవబోతోంది ఈరోజు అనేది వినిపిస్తున్నమాట. ఇద్దరి భేటీ ఒకసారి ఉండబోతోందా? ఏం జరుగుతున్నాయి?